హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, అసలు నేను ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే, కుంభమేళ, మహాకుంభమేళ జరుగుతుంది కదా, కుంభమేళకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో అది ఎలా అంటే బైక్ మీద. సో మన బైక్ మీద కాకపోతే నాగ్పూర్ వరకు బైక్ని ట్రైన్లో పార్సిల్ చేసేసి ఆల్రెడీ నిన్న వేసేసాను సికింద్రాబాద్కి వెళ్ళి. అదే ట్రైన్కి రాయ్పూర్ ఎక్స్ప్రెస్కి నేను కూడా తత్కాల టికెట్ చేసుకున్నాను. అదే ట్రైన్లో మన బైక్ కూడా వస్తుంది. సో నాగ్పూర్లో బైక్ని పికప్ చేసుకొని అక్కడ నుంచి ప్రయాగ్రాజ్కి ఆల్మోస్ట్ 650 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 650 కిలోమీటర్స్ బైక్ మీద వెళ్ళి రిటర్న్ అక్కడ నుంచి అంటే కాశీ నుంచి ప్రయాగ్రాజ్ నుంచి కాశీ, అయోధ్య అవి చూసుకొని రిటర్న్ వచ్చేటట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డే మనకు కొంచెం డిలే అవుతుంది కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10-10:30 అవుతుంది మార్నింగ్. సో ఈరోజు మొత్తం మీద మనం ప్రయాగ్రాజ్ చేరుకోలేము. మధ్యలో రీవా అనే ఒక ఊరుంది, ఆ నైట్ అక్కడ స్టే చేసి ఈరోజు. సో రేపు మార్నింగ్ ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోదాం. లూపింగ్ చేసేసాను చైన్కి. సో అంతా సెటప్ చేసేసాను, కెమెరా, నావిగేషన్ అన్నీ. సో బయటకు ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పట్టింది. పెట్రోల్ అయితే ఒక 1/2 లీటర్ ఇచ్చాడు అప్పుడు. ఇక్కడ ఒక 1 కిలోమీటర్లో ఉందంట పెట్రోల్ బంకు. చూసుకొని పెట్రోల్ పట్టించుకోవాలి. ఆన్ కావట్లేదు బండి, అస్సలు డ్రై చేసేసారు కదా ఫుల్గా, ఆన్ కావట్లేదు. నాగ్పూర్లో స్టేషన్ దగ్గర దిగిన తర్వాత పెట్రోల్ కోసం నాన్న యాతలు పడ్డాను. సో బండి ఇలా టో చేసుకొని వస్తుంటే, బ్రదర్ నామ్ క్యా హై? दीपक रविदास. సే హాయ్ బోలో. हाय. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. సో ఈ భయ్యా నన్ను నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అయినా ఉదర్సే ఇదర్ 2 కిలోమీటర్స్ బండిని టోయింగ్ చేశాడు. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం. 104 ఉంది ఇక్కడ ఫుల్ లీటరు. 13 లీటర్స్ ఎగ్జాక్ట్గా 13 లీటర్స్ పట్టింది డ్రైవ్ చేసిన తర్వాత. 13 లీటర్స్ ఫుల్ అయింది కదా, 1360 రూపీస్ అయింది. సో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అయింది. ట్రిప్ 0 చేద్దాం. ఇది చూస్తే మన మెట్రో, హైదరాబాద్ మెట్రో కడుతున్నట్టు అన్న రోజులే ఉన్నాయి. సేమ్ ఇలానే కట్టారు. జబల్పూర్ దాటి రీనానా అనే ఊరుంది, అక్కడ ఈరోజు హాల్ట్. అంటే ఈ నుంచి ఒక 450-500 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి ప్రయాగ్రాజ్ ఒక 150 కిలోమీటర్స్ బిలోనే. ఎక్కడ ఆగేదేలే, మొత్తం ఉండడమే. జబల్పూర్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం, నేషనల్ హైవే 44. మ్యాప్లో కూడా అదే చూపిస్తుంది, లెఫ్ట్కి వెళ్దాం పోయి అని. తెలిసి నేను అవుట్స్కట్స్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి హైదరాబాద్కి లెఫ్ట్ అంట, మన్సార్ లెఫ్ట్. ఇది హెవీ వెహికల్స్, లైట్ వెహికల్స్ అయితే రైట్ వెళ్ళమంటున్నారు. కుప్పలు ఉన్నాయి ప్రతి 1/2 కిలోమీటర్కి ఒకటి. సిటీలో మాత్రం చుక్కలు చూపించింది పెట్రోల్ లేక. ఇబ్బందులు పడ్డా. టైంకి బ్రదర్ వచ్చి మంచి హెల్ప్ చేశాడు. ना इधर से प्रयागराज कितना दूर है? 600. वो प्रयागराज जाने के पहले वो रानी और रेनी समवेर वो नाम है ना? नहीं नदी के जबलपुर 250 किलोमीटर, यहाँ से 200 किलोमीटर. हाँ. रीवा 200. हाँ. रीवा से 200. 600. इधर से रीवा वो बड़ा सिटी है. बड़ा सिटी. आज नाइट रीवा में स्टे करेंगे, कल मॉर्निंग चलेंगे उधर से. थैंक यू भैया. आपका नाम? राजू. से हाय. రీవా అనే ఊర్లో ఈరోజు నైట్ స్టే చేస్తాను. పెద్ద సిటీ అంటే అది. అక్కడ స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ వారణాసి వచ్చేసి ప్రయాగ్రాజ్. రష్ कैसा है भैया अभी? बहुत है. 10-15 किलोमीटर के रन में पैदल यात्रा. वो 2 व्हीलर चलता है ना? हाँ, 2 व्हीलर चलता है ना? 2 व्हीलर अब पता नहीं वहाँ 2 व्हीलर को भी अलाउड है कि नहीं. ओके, पैदल चलना पड़ेगा. हाँ, थैंक यू भैया. ఇక్కడ స్పీడ్ వెళ్ళడానికి బాగా పాసిబిలిటీ ఉంది. విండ్ లేదు, తక్కువ ఉంది విండ్. వెహికల్ నేను లాగడానికి పాసిబిలిటీ ఉంది.
బ్రో ఇదంతా తగలబెడుతున్నారు. హైయెస్ట్ స్పీడ్ అన్నట్టు టచ్ చేసింది. ఈ సిమెంట్ రోడ్ వచ్చాక ఇబ్బంది అయిపోతుంది, బండి అదురుతుంది. హైవేకి ఈ చుట్టుపక్కల పక్కన ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 5 కిలోమీటర్స్ నుంచి ఇలానే కట్టేస్తున్నారు. రెండు వైపులా, అటువైపు ఉంది, ఇదండి అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. మేబీ ఇది టైగర్ రిజర్వ్ పార్క్ కదా, జంతువులు అటు ఇటు పరిగెడతాయి అని చెప్పి చేసినట్టున్నారు అనిపిస్తుంది నాకు. రికార్డింగ్ ఆపేసా, బట్ ఇది ఎందుకు స్ట్రేంజ్ గా అనిపించి తీసా. చుట్టూరు ఈ ఫెన్సింగ్, ఈ రోడ్డు ఎందుకు అసలు చూస్తే భలే ఆహ్లాదకరంగా ఉంది. చెప్పాలంటే చాలా బాగుంది రైడింగ్ చేయడానికి, అసలు పర్ఫెక్ట్ రోడ్డు. వెహికల్స్ ఇక్కడికైతే స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాయి, ఎందుకంటే టర్నింగ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. గత 3-4 కిలోమీటర్ల నుంచి ఇదే పరిస్థితి, టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఏదో కొండ మీదకి ఘాట్ రోడ్ వెళ్ళినట్టే. ఘాట్ రోడ్ ఉంటే గుర్తు, అసలు మన తిరుమల కొండ కూడా ఇట్లా చేస్తే బాగుండు కదా. ఆ ఘాట్ రోడ్కి అందాలు అవన్నీ తర్వాత, ముందు భద్రంగా ఉంటారు కదా. ఇంత ఫారెస్ట్ లో రోడ్డు హైవే వేశారు, హైవే వేసినప్పుడు ఇలాంటి సెక్యూరిటీ పెట్టారు, గవర్నమెంట్ ఒప్పుకునింది. తిరుమలలో కూడా ఒప్పుకుంటది కదా. చేస్తే ఇది బాగుంది. ఇట్లా అదే ట్రావెల్ చేస్తుంటే ఇలాంటి కొత్త కొత్త తెలుస్తుంది. ఈ ఫెన్సింగ్ బాగుంది కదా. ఒకవేళ ఏదైనా టక్కున బండి వెహికల్స్ ఎంతమంది కొండ దాటి పడిపోతుంటారు, అటువంటివన్నీ కూడా ఆగుతాయి కదా. ఆ పుల్లులు రావడం ఇవి కూడా తగ్గుతాయి కదా. పూర్తిగా రావని చెప్పలేము, తగ్గుతాయి. మన నుంచి వాటికి సేఫ్టీ, వాటి నుంచి మనకే సేఫ్టీ. మారిపోయింది. యాక్చువల్గా ఓపెన్ రోడ్లో వెళ్తే బండి సౌండ్ స్ప్రెడ్ అయ్యి డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇలా క్లోజ్ రోడ్లో ఉంటే ఆ సౌండ్ మనకే రిఫ్లెక్ట్ కొడుతుంది కదా. ఈ హెల్మెట్ లో విండ్ సౌండ్ కి ఈ సౌండ్ కి బండి సౌండ్ మారిపోయింది, చెవులు ఏదో తేడా కొడుతున్నాయి. అయితే రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇక్కడ ఉంది, సూపర్ ఉంది. వావ్, ఈ ముందే అసలు 6 లేన్ రోడ్. ఇద్దాం వెహికల్ స్పీడ్. టర్నింగ్ వచ్చేసింది. వాటర్ తాగుదామని ఆగాను ఇక్కడ. సో అటువైపు ఇప్పుడు ఒకరు వాటర్ కోసం వేరే వెహికల్స్ని ఆపుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర మేబీ తాగడానికి నీళ్ళు లేవు, అయిపోయినట్టున్నాయి. ఖాళీ బాటిల్ ఉంది. సో మనం ఒక బాటిల్ ఇచ్చేసి ఓకే, వాళ్ళు రాముల వారి జెండాలు పట్టుకొని ఉన్నారు. జై శ్రీరామ్ చెప్పేసి వద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు నేను ఒక నది మీద ఆగున్నా. చూడండి, ఈ వెహికల్స్ వెళ్తుంటే ఈ ఫ్లైఓవర్ ఊగుతుంది. ఈ నది పేరు బైనగంగా రివర్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇది మీకు చూపిద్దామని ఆగి రికార్డ్ చేస్తున్నా. మేబీ ఏదో చిన్న యాక్సిడెంట్ అయినట్టుంది. రోడ్డు మీద ఇవన్నీ సహజమే, మరి యాక్సిడెంటే. ఎవరు లేడీ దేవుడి దగ్గర ఇంకేం కాకుండా ఉంటే చాలు. ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఇది గోధుమ పంట అనుకుంటా. వాటర్ని స్ప్రింక్లర్తో కొడుతున్నారు.
గోధుమ వరియా? గోధుమ వరి ఏదో పంట. వాటర్ని స్ప్రింక్లర్లతో వేస్ట్ చేయకుండా. నైస్ ఐడియా కదా, వాటర్ వేస్ట్ కావట్లేదు. వాటర్ వేస్ట్ కావడం మంచి ఐడియా. చెప్పిన 10 నిమిషాలకు వచ్చాయి 4 రోటీలు. గట్టిగా ఉన్నాయి ఇవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదేందో ఇచ్చారు, నాకైతే తెలీదు. ఉండో ఆకలి అవుతుంది, తినేయడమే. తిందాం. ఓకే, ఎక్స్ట్రాడినరీ అని కాదు, అలా తీసేసినట్టు కాదు, పర్లా. అవి 4 చెప్పా, తినగలనేమో, తినలేను 4. చట్నీ కూడా ఇచ్చారు. కారంగా బాగుంది చట్నీ. ఆనియన్ చట్నీ. లాస్ట్ 2 టోల్ గేట్స్ నుంచి ట్రాఫిక్ బాగా రద్దీగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సరిగ్గా పని చేయట్లేదు అవి. ఇవి రీడర్స్, ఆర్ఎఫ్ రీడర్స్. అందుకే ఈ రద్దీ అలా కనిపిస్తుంది. ఏదో యాక్సిడెంట్ అయింది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఇబ్బంది. ఇదేమి హైవేనో అర్థం కావట్లా. వెనక 4 కిలోమీటర్ల నుంచి ఇదే క్యూ. బైకులు కాబట్టి ఇలా వస్తున్నాం, కానీ అసలు కార్లో అయితే అక్కడక్కడ ఉన్నారు. ఇంకా ఏంటంటే కార్లో కూడా వచ్చి ఇదో ఇట్లాంటి రోడ్ లైన్ దగ్గర దిగేస్తున్నారు. ఇది ఏ ఊరో ఏంటో అర్థం కావట్లా. దీని నుంచి ఇంకా ప్రయాగరాజ్ 250 కిలోమీటర్లు ఉంది. 244 కిలోమీటర్లు. ఇక్కడ ఏంటో ఈ ట్రాఫిక్. చూడాలి అసలు ఎందుకనేది ట్రాఫిక్. వెళ్ళిపోయింటే బాగుంది, సర్వీస్ రోడ్లో వెళ్ళిపోయింటే బాగుంది. అటువైపు ఇటువైపు 2 వైపులు ఎట్లే ఉంది, ఎందుకుందో తెలియదు. జనాలు ఎక్కువైపోయింది, నిజంగా జనాలు ఎక్కువైపోయి ఇలా అయిందా, లేకుంటే వాంటెడ్గా ఏదన్నా ఉందా? ఇంకా విషయం ఏంటంటే అక్కడక్కడ రోడ్డు పక్కన బైకుల మీద తెచ్చి వాటర్ బాటిల్స్, టీలు అమ్ముకుంటున్నారు ఈ ట్రాఫిక్కి. అంటే ఈ వారికే అలవాటైనట్టుంది ఈ ట్రాఫిక్ ఇప్పుడు. మ్యాప్స్లో ఏమో ఇంకా చాలా దూరం ఎట్లా చూపిస్తుంది. ఆల్మోస్ట్ నియరింగ్. ఏంద్రా పోయిన దూరం అదే ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 5 కిలోమీటర్లు చూపిస్తుంది ఇలానే, రెడ్ అండ్ ఆరెంజ్లో. ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం. నుంచి కొంచెం ఫ్రీ అయింది, అందుకే ఆరెంజ్లో ఉంది, రెడ్లో లేదు. ఇక్కడ దాకా వచ్చిన స్పీడ్ అంతా దెబ్బ పోయింది. నేనేమో 8:30 కల్లా రీవా చేరుకుంటాను అనుకున్నాను, 7:30 ఇక్కడే అయింది. ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. అయితే అదొక రైట్ సైడ్ వెళ్ళాను, లెఫ్ట్ వస్తాం. ఎందుకు వాళ్ళకి ఎక్కడైందా దగ్గర కనిపించచ్చు ఇంకొక ట్రాలీ రైట్గా. టైం ఎగ్జాక్ట్గా నైట్ 10:30 అవుతుంది. చలి చంపేస్తుంది.
ఇక్కడ రీవా అనే ఊర్లో ప్రయాగ్రాజ్కి ఇంకొక 150 కిలోమీటర్స్. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఒక డార్మెటరీ తీసుకున్నా. రేట్లు అదిరిపోతున్నాయి. ఒక రూము 500 చెప్పాడు. 500 ఒక నైట్కి, జస్ట్ ఒక నైట్కి డార్మెటరీ తీసుకున్నా. ఇది కూడా 500. లగేజ్ అంతా ఇక్కడ పెట్టా. ఫ్రెష్ అయ్యాను. సో ఇది ఈ రోజుకి ఈ వ్లాగ్. రేపు మార్నింగ్ ప్రయాగ్రాజ్కి ప్రయాణం అవుతాం. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.